మీరు ద్వారకా ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే ఈ వీడియోలో గుజరాత్లో ఉన్న ద్వారకాతో పాటు ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగం కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని చివరి దాకా చూడండి అండ్ సేవ్ చేసుకుని ఉంచుకోండి. ద్వారకా గుజరాత్ లో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మేజర్ సిటీస్ నుంచి ద్వారకాకి డైరెక్ట్ గా ట్రైన్స్ వీక్లీ అవైలబుల్ గా ఉన్నాయి. టోటల్ 34 గంటల టైం పడుతుంది ద్వారకా చేరుకోవడానికి. స్లీపర్ ట్రైన్ కాస్ట్ వచ్చేసి 800 రూపీస్ ఉంటుంది. ద్వారకా రీచ్ అవగానే ఇక్కడ మీకు ఆటోస్ కనిపిస్తాయి. ఈ ఆటోస్ మాట్లాడుకుని టెంపుల్ దగ్గరికి చేరుకోండి. ద్వారకా రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్ 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. షేరింగ్ ఆటోలో 30 రూపాయలు ఛార్జ్ చేస్తారు. టెంపుల్ దగ్గరలోనే మీకు బడ్జెట్ హోటల్స్ నుంచి ప్రీమియం హోటల్స్ వరకు రకరకాల హోటల్స్ దొరుకుతాయి. వీటి కాస్ట్ 800 రూపీస్ నుంచి 2000 రూపీస్ దాకా ఉంటుంది. మీ బడ్జెట్ బట్టి హోటల్ చూసుకుని తీసుకోండి. రూమ్ లో ఫ్రెష్ అయ్యి ముందుగా ద్వారకాధీశ ఆలయం దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచే శ్రీకృష్ణుడు తన రాజ్యపాలన చేశారు అని చెప్తారు. ఇక్కడ ఎలాంటి స్పెషల్ దర్శనం ఆప్షన్స్ ఉండవు. మొత్తం ఫ్రీ దర్శనమే ఉంటుంది. దర్శనం కూడా ఒక 30-40 నిమిషాల్లోనే కంప్లీట్ అయిపోతుంది. దర్శనం అవగానే అలా నడుచుకుంటూ వెళ్తే మీకు ఇక్కడ గోమటి ఘాట్ కనిపిస్తుంది. ఇక్కడే గోమటి నది ఇంకా అరేబియా మహాసముద్రం సంగమం జరుగుతుంది. ఇక్కడ వ్యూ అయితే అద్భుతంగా ఉంటుంది. అక్కడే మీకు సుధామ సేతు కూడా కనిపిస్తుంది. లంచ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడే మీకు చాలా మంది సైట్ సీయింగ్ బస్సెస్ ఆపరేట్ చేసేవాడు కనిపిస్తారు. వీళ్ళు 300 రూపాయలు ఛార్జ్ చేసి ఇక్కడ ఉండే ప్లేసెస్ అన్ని చూపిస్తారు. మొదట ఇక్కడ ఉండే రుక్మిణి మాత టెంపుల్ ని విజిట్ చేయండి. ఇది ద్వారకా నుంచి 2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. దీని తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన నాగేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోండి. ఇది ద్వారకా నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ కూడా దర్శనానికి పెద్ద టైం పట్టదు. ఆ తర్వాత గోపి తలావ్ చూపిస్తారు. దీని తర్వాత ఇక్కడ అత్యంత ఇంపార్టెంట్ అయిన బేట్ ద్వారకాని కూడా దర్శించుకోండి. ఇక్కడ ఉండే ద్వారకాధీశ ఆలయంలో శ్రీకృష్ణుడు తన పరివారంతో కలిసి నివసించేవారు అని చెప్తారు. ఇక్కడే ద్వారకా నగరం నీడలో మునిగిపోయింది అని చెప్తారు. ఒకవేళ మీరు బైక్ లో వెళితే ఇక్కడే ఉండే శివరాజ్పూర్ బీచ్ కూడా విజిట్ చేసి మళ్ళీ ద్వారకాకి రిటర్న్ అవ్వండి. ఇది ఒకవేళ మీరు ద్వారకా వెళ్ళాలంటే ప్లాన్ చేసుకోవాల్సిన విధానం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.